అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన దోస్త్ సూపర్ అనే హెర్బిసైడ్ గురించి అయితే తెలియజేస్తాను. సో, డోస్ అనేది ఎంత వాడుకోవాలి, ఎంత ప్రైస్‌కి లభిస్తుందనేది పూర్తి సమాచారం తెలియజేస్తూ, ఏ ఏ పంటలలో వాడుకోవాలనేది కూడా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో అయితే చేయండి. సో, వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ దోస్త్ సూపర్ అనేది ఒక హెర్బిసైడ్ అండి. సెలెక్టివ్ హెర్బిసైడ్. సో, సెలెక్టివ్ హెర్బిసైడ్ అంటే మనకు కొన్ని పంటలలో మాత్రమే దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. అన్ని పంటలలో వాడుకోకూడదు దీన్నైతే. సో, ఈ దోస్త్ సూపర్‌లో టెక్నికల్ అనేది ముందుగా తెలుసుకున్నట్లయితే ఇది వచ్చి మనకు టెక్నికల్ అండి. పెండామిథిలిన్ అనేది మనకు 38.7% CS రూపంలో అయితే ఉండడం జరుగుతుందండి. సో, దీన్నైతే మనము వేరుశనగ పంటలో వాడుకోవచ్చు, పత్తి పంటలో, ఉల్లి పంటలో, మిరప పంటలో, వివిధ అన్ని రకాల పంటల్లో అయితే వాడుకోవాల్సి ఉంటుంది కలుపు నియంత్రణ కోసం అయితే. దీన్నైతే మనము వేరుశనగ పంటలో అయితే ఎప్పుడైతే మనం వేరుశనగ విత్తుకుంటామో విత్తిన 24 గంటలు లేదా 48 గంటల్లో అయితే దీన్ని స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు వేరుశనగ మొక్కలే తప్ప మనకు ఇతర కలుపు మొక్కలు అనేది పడకుండా మనకి ఇది పనిచేయడం జరుగుతుందండి. ఈ దోస్త్ సూపర్ అనేది. సో, పత్తి పంటలో అయితే పత్తి విత్తిన ఒక 24 గంటల్లో అయితే స్ప్రే చేసుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. కలుపు సమస్య అనేది రానివ్వకుండా మనకు 15 రోజుల వరకు సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది. దీన్నైతే మనము ఒక ఎకరానికి 700 ml అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 150 లీటర్లో కలుపుకొని మంచి ఫలితం అయితే ఉంటుందండి. కలుపు అనేది కూడా మన పంటలలో రాకుండా నివారణ అయితే చేయగలదు. ఇది వచ్చి మనకు దాదాపుగా ఒక రూ. 600 అయితే మార్కెట్లో అయితే లభిస్తుంది. దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.